వీక్ హార్ట్ ఉండేవాళ్ళు జర జాగ్రత్త. ఈ మూవీ చూడాలంటే నిజంగా ధైర్యం కావాలి. ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. ఒక సైంటిస్టు చనిపోయిన వ్యక్తి చర్మాన్ని తీసి దానికి ఒక రసాయనం వేసి తన ముఖానికి అట్టించుకుంటాడు. విచిత్రంగా ఆ చర్మం ప్రాణం పోసుకుంటుంది. అది తన మూతి ముక్కుకి పేరుకుపోతుంది. గాయాలపైన ముఖాలపైన పాకిపోతుంది. దీనికి ప్రాణం రావడానికి కారణం ఏంటో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. అసలు ఏం జరిగిందో మీరు ఊహించలేరు. ఒక్కసారి స్టార్ట్ చేస్తే చివరి వరకు చూడకుండా ఉండలేం. స్టోరీ చాలా వింతగా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఒక పెద్ద అపార్ట్మెంట్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. వీటి మధ్యలో ఎక్కడో ఒక రూమ్లో ఒక శాస్త్రవేత్త ఉంటాడు. శాస్త్రవేత్త కదా, గడ్డం జుట్టు ఎక్స్పెక్ట్ చేయకండి. మనోడు నున్నగా గీగేశాడు. అతనికి ఒక కూతురు ఉంది, పేరు వేయి. వీళ్ళమ్మ గురించి అయితే నాకు తెలీదు, అడగండి. మీరు బాగా గమనిస్తే వాళ్ళిద్దరు ముఖానికి పెద్ద మచ్చ ఒకటి ఉంటుంది. అది పుట్టు మచ్చనో లేదా మొహానికి బొగ్గు పూసుకున్నారో తెలియదు. దాని గురించి మనకి తర్వాత తెలుస్తుంది. ఆ శాస్త్రవేత్త ఇంట్లో ఒక ల్యాబ్ ఉంటుంది. బయట పెట్టడానికి డబ్బులు లేక లోపల పెట్టుంటాడు. మనలంటాడు మిడిల్ క్లాసు. ఫస్ట్ ఆ రూమ్ చూసి నేను కిచెన్ అనుకున్నా, కాదే అది ల్యాబ్ అంట. ఇందులో ఎక్స్పెరిమెంట్స్ అంటూ పని చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో వేయి ఒక డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. కోడి గీతలు అనుకున్నా, కానీ తీరాది చూస్తే ఒక ఫ్లవర్ అంట. వాళ్ళు దానికి ఒక పేరు కూడా పెట్టారు, క్రాప్ ఫ్లవర్. వాళ్ళ నానే చెప్తే కానీ దీని పవర్ మనకు తెలియదు. కూతురుతో ఆ పువ్వుకి భారీగా హీలింగ్ శక్తి ఉంది అంటాడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు మన చేతికి గాయమైనప్పుడు కొన్ని రోజులకి నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది కదా, అలా ఆ ఫ్లవర్కి కూడా ఆ శక్తి ఉందని మనోడు చెప్తూ ఉంటాడు. ఈ ఫ్లవర్కి అద్భుతమైన శక్తి ఉంది. ఇది ఎక్కడో అడవి మధ్యలో కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మొలుస్తుంది అంటాడు. ఈ పువ్వుని తన ఎక్స్పెరిమెంట్లు చాలాసార్లు వాడాను అని కూడా చెప్తాడు. తర్వాత ఆ శాస్త్రవేత్త చాలా రోజులు కింద మీద పడి ఒక సిరం తయారు చేయడంలో సక్సెస్ అవుతాడు. సక్సెస్ అయింది కాబట్టి ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు. ఈ శాస్త్రవేత్త ఏమనుకుంటాడంటే, ఈ సిరంతో తన మాడిపోయిన మచ్చకి రాస్తే నయమైపోయి మొహం తలతల మెరుస్తుంది, ఇక నేను అందగానే అయిపోతాను అనుకుంటాడు. పాపం రాబోయే ట్విస్ట్ అతనికి తెలీదు. ఈ సిరం 2 పదార్థాల టిష్యూలను కలుపుతుంది. ఎలానో చెప్తా. ఇప్పుడు మనోడు ఏం చేస్తాడంటే, ఒక చర్మాన్ని కోసి దాని మీద రసాయనాన్ని రాస్తాడు. తర్వాత తన ముఖానికి అతికించుకుంటాడు. అంటే ఇప్పుడు 2 చర్మాలు అనమాట. ముఖానికి పెట్టిన వెంటనే విచిత్రంగా ఆ చర్మం జీవం పోసుకుంటుంది. దాని టిష్యూలు అతని చర్మానికి జనరేట్ అయిపోతాయి. ఆ చర్మం నెమ్మదిగా అతని గాయాల మీద ముఖం పైన పెరుగుతుంది. అది చూసి మనోడు ఉచ్చబోసుకుంటాడు. ముఖానికి మచ్చబోతుంది అనుకుంటే ఆ చర్మం మాట వినకుండా నోటిని కప్పేస్తుంది. ఇది మనోడు ఊహించలేదన్నమాట. పెదాలు పళ్ళు ఏవి కనిపించవు. ఏం చేయాలో అర్థం కాక భయంతో కత్తి తీసుకుని మూతిని కోసేస్తాడు. అవును, మూతిని కసక్ అని కోసేస్తాడు. కానీ ఆశ్చర్యంగా ఆ చర్మం మళ్ళీ అతుక్కుంటుంది. మళ్ళీ కట్ చేసినా కూడా అది తిరిగి అతుక్కుంటూనే ఉంటుంది. ఇప్పుడు ఆ చర్మానికి కోపం వస్తుంది. నా మీద కత్తి పెడతావు అనుకుని అది ముక్కు కళ్ళు అన్ని చోట్ల పాకుతూ పోతుంది. అతను మళ్ళీ పెదాలు కళ్ళ దగ్గర కచ్చా కోస్తాడు. అయినా కూడా అది పాకుతూనే ఉంటుంది. ఇదంతా వేయి చూసి బిత్తరపోతుంది. ఆ వయసులో ఎవరైనా టెన్షన్లో ఉంటే అలా ఏడుస్తూనే ఉంటారు, లేదంటే బయటికి వెళ్ళి పారిపోతారు. కానీ ఈ పాప ఏం చేస్తుందంటే, షాక్ తీసుకుని నాన్న గుండెలో కసక్కని సరదాగా పొడి చేస్తుంది. పాపం శాస్త్రవేత్త అక్కడికక్కడే చనిపోతాడు. సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉన్న ఒక కూతురు ఇలా చంపడం ఏంటి? మళ్ళీ కూతుర్లందరూ నేను నాన్న కుట్టినంటుంటారు. తర్వాత మా నాన్నని నేనే చంపుకున్నాన్న బాధ ఆమెని వెంటాడుతుంది. సైలెన్స్ ఆమె బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. నాన్న జ్ఞాపకాలు రోజు పలకరించిపోతూ ఉంటాయి. అయినా కూడా వేయి చదువు మీద ఫోకస్ పెడుతుంది. చదువులో నాన్నలాగే మంచి పేరు తెచ్చుకుంటుంది. బాగా చదివింది కాబట్టి అమెరికాలో ఒక పెద్ద యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఇంత మంచి అవకాశం వస్తే ఇంట్లో ఎందుకు ఉంటుంది? ఫ్లైట్ ఎక్కి ఫాస్ట్గా అమెరికా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి అమెరికాలో ఎక్కడ ఉంటుంది అన్న డౌట్ మనకు రావచ్చు. ఆల్రెడీ వేయి ప్లాన్ వేసుకుని అక్కడికి వచ్చి ఉంటుంది. ఆమె తండ్రి బంధువు అయిన ఒక ఆంటీ ఇంట్లో ఉండబోతూ ఉంటుంది. ఆ ఆంటీకి ఎంజే అనే ఒక కూతురు ఉంటుంది. ఇక్కడ ఎంజేకి వే రావడం అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఆమె తన రూమ్ని వేతో షేర్ చేసుకోవాలి. దుప్పటి దిండు ఏదైనా తెచ్చుకుంటే అన్ని షేర్ చేసుకోవాలి. మరి రూమ్మేట్ అంటే అంతే మరి. అందుకే తెల్లమొహం వేస్తుంది. వే రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక చిన్న టెంపుల్ తయారు చేసుకుంటుంది. అందులో జీసస్, రాముడు, శివుడు ఈ ఫోటోలు ఏమి ఉండవు. అందులో తన నాన్న ఫోటో పెట్టి పూజిస్తూ ఉంటుంది. ఆమెకి తన నాన్నే దేవుడు, ఆయనే పూజిస్తూ ఉంటుంది. ఈమెకి పిచ్చి ముదిరిందంటారా? సాడిస్టులు అంటే వీలే చూడు. ఎందుకంటే వాళ్ళ నాన్నని చంపింది ఏమనే కదా. తర్వాత కొద్దిసేపు తర్వాత వే దగ్గర ఆమె నాన్నకు చెందిన కొన్ని నోట్ బుక్స్, పుస్తకాలు కనిపిస్తాయి. అక్కడ ఏముందో చూద్దాం అనుకుంటే ఎవరో తాగి పెనుతో గీకినట్లుంటుంది. అయితే ఈ అమ్మాయి అదే ఎక్స్పెరిమెంట్ మీద పనిచేస్తుందని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. దానివల్లే కదా వాళ్ళ నాన్న చనిపోయింది. ఏం చేస్తుందో చూద్దాం. నెక్స్ట్ రోజు వేకి యూనివర్సిటీలో ఫస్ట్ డే. యూనివర్సిటీకి వెళ్తూ ఉండగా ఒక హోమ్లెస్ మనిషి కనిపిస్తాడు. అతని ముఖం చాలా ఘోరంగా అయిపోయి ఉంటుంది. హర్రర్ మూవీస్లో విలన్ పక్కన ఉంటాడు కదా, అలా ఉంటాడు. వే అతన్ని కొన్ని సెకండ్లు వీడి మనిషి అయినా అని చూస్తూ నిలబడిపోతుంది. ఆ హోమ్లెస్ మనిషి ఆమెకి దారి చెప్పి హెల్ప్ చేస్తాడు. దాని తర్వాత వే యూనివర్సిటీ వెళ్ళిపోతుంది. క్లాస్లోకి వెళ్ళిన తర్వాత ప్రొఫెసర్ చాలా గర్వంగా వే గురించి క్లాస్ మొత్తం పరిచయం చేస్తాడు. ఎందుకంటే ఆమె యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షలో 100% స్కోర్ చేసింది. సో అందరూ ఆమెకి వెళ్ళి చూస్తూ ఉంటారు. అక్కడ చాలా ఏళ్ల తర్వాత అలా స్కోర్ చేయడం ఇదే మొదటిసారి. తర్వాత క్లాస్
చెప్పిన తర్వాత వే సైన్స్ ల్యాబ్కి వెళ్ళిపోతుంది. ఐన్స్టీన్ లాగా అన్ని పరిశీలిస్తూ ఉంటుంది. తర్వాత అక్కడ నుంచి కొన్ని వస్తువులు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. అంగట్లో వస్తువులు అనుకునిందేమో. అప్పుడు సైలెంట్గా అక్కడికి ప్రొఫెసర్ వస్తాడు. వేను చూసి ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతాడు. వే బిత్తరపోయి చూస్తుంది. అప్పుడు వే నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి, దానికోసం నాకు కొన్ని వస్తువులు కావాలంటుంది. అప్పుడు ప్రొఫెసర్ ఇలా అనుమతి లేకుండా నువ్వు వస్తువులు తీసుకెళ్లడం నిషేధం, ఇది ల్యాబు, మీ ఇంట్లో కిచెన్ అనుకున్నావా అంటాడు. తర్వాత నాకు ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తే ఈ వస్తువులు వాడుకోవచ్చు అంటాడు. అప్పుడు వే తన నాన్న కూడా సైంటిస్ట్ అని చెప్తుంది. అయితే ఏం చేయమంటావు అని వాడి ఫీలింగ్. వాళ్ళ నాన్న చేసిన రీసెర్చ్ను తానే పూర్తి చేయాలనుకుంటుందని చెప్తుంది. తర్వాత ఆమె చేతిలో ఉన్న రీసెర్చ్ డైరీని ప్రొఫెసర్కి ఇస్తుంది. వాడు అది చూసి చాలా ఆశ్చర్యపోతాడు. వే వెళ్ళిపోయిన తర్వాత ప్రొఫెసర్ ఆమె నాన్న గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తాడు. అప్పుడు తెలుసుకుంటాడు వే నాన్న నిజంగా ఒక గొప్ప సైంటిస్ట్ అని. కానీ మనలాగా మిడిల్ క్లాస్, ఫండింగ్ లేకపోవడం వల్ల ఆయన ఎక్స్పెరిమెంట్ను పూర్తి చేయలేకపోతాడు. ఒకవైపు ఇది జరుగుతుంటే ఇంకోవైపు వే కజిన్ ఎంజీ ఇంటికి ఆమె ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళు వే రూమ్కి వెళ్ళి ఆమె వస్తువులన్నీ కలబెడతారు. అప్పుడు వాళ్ళు రక్తంతో ఉన్న టూల్స్, విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ పిక్చర్లు కనిపిస్తాయి. వాటిని చూసి వాళ్ళు చాలా భయపడిపోతారు. ఇదేదో హర్రర్ మూవీలో రూమ్ లాగా కనిపిస్తుంది అనుకుంటారు. తర్వాత రోజు మళ్ళీ ఎంజే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. వే వాళ్ళని చూసి చాలా మంచిగా ఫీల్ అవుతుంది. వే కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటుంది. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పరిచయం చేసుకుని వాళ్ళకి లంచ్ ఆఫర్ చేస్తుంది. అయితే వే ముఖంపై ఉన్న మచ్చ వల్ల వాళ్ళు కొంచెం ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. వీళ్ళేమో పెద్ద అందంగా ఉన్నట్లు ఫోజు కొడుతూ ఉంటారు, చపాతి మొహాలు. తర్వాత వాళ్ళు మొహమాటం లేకుండా రెస్టారెంట్కి వెళ్దాం అంటారు. మంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు. కానీ అక్కడ వే విచిత్రంగా తినడం చూసి వాళ్ళు ఆమెను ఒంటరిగా వదిలేసి రెస్టారెంట్ నుంచి వెళ్ళిపోతారు. అడిగి మరీ తినేసుకోవడం అంటే ఇదే మరి. సో వే ఆ మొత్తం ఫుడ్ ప్యాక్ చేయించుకుని బయటకు వచ్చేస్తుంది. తర్వాత అదే హోమ్లెస్ మనిషికి ఆ ఫుడ్ ఇస్తుంది. వాడు తీసుకుని స్విగ్గీ నుంచి తెచ్చిందేమో, సరిగ్గా వాసన కూడా రావట్లేదు అనుకుంటాడు. ఈసారి వే అతనితో మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ రోజు ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. వే అతనితో తాత నా ముఖం పైన ఒక మచ్చ ఉంది, ఇది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, నాతో ఫ్రెండ్షిప్ కూడా ఎవరు చేయట్లేదు అంటుంది. అప్పుడు హోమ్లెస్ మనిషి అలా కాదు, నువ్వు ఎలా ఉన్నా బాగానే ఉంటావు, నువ్వు అందంగా ఉంటావు అంటాడు. ఇక్కడ అందం గురించి నువ్వు నేను మాట్లాడుకోవాలన్నట్లు ఉంటుంది. తర్వాత అతనితో మాట్లాడిన తర్వాత వే కొంచెం రిలాక్స్ అయిపోతుంది. బాగున్నావు అన్నాడు కదా. తర్వాత ఇంటికి వెళ్ళబోతూ ఉండగా ప్రొఫెసర్ ఆమెను కలిసి లిఫ్ట్ ఇస్తాడు. స్టీరింగ్ అలా రౌండ్గా తిప్పుతూ ఆమెకు ఒక ప్రపోజల్ ఇస్తాడు. మీ నాన్న రీసెర్చ్ను పూర్తి చేయడంలో నేను నీకు హెల్ప్ చేస్తా, కానీ అది నీ ఒప్పందంతోనే జరగాలి, ఎందుకంటే ఇది మీ నాన్న రీసెర్చ్ కదా. సో దానికి వే చాలా సంతోషంగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే తనకి హెల్ప్ చేసిన వాళ్ళలో ప్రొఫెసర్ మొదటి వ్యక్తి. ఈ పిచ్చిదానికి వాడు ఏ ఉద్దేశంతో అంటున్నాడో తెలీదు. నీకు తెలుసా అంటే నాకు కూడా తెలియదు. ఇద్దరికి తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ రోజు నుంచి వాళ్ళు ఆ ఎక్స్పెరిమెంట్ పని మొదలు పెడతారు. ఏదేదో చేస్తారు, పుస్తకాలు తిరిగేస్తారు, ఇంజెక్షన్స్ అంటారు, కెమికల్స్, బ్లడ్ ఇలా అన్నీ చూపిస్తారు. అలా చాలా రోజులు కష్టపడినా కూడా ఎలాంటి ఫలితాలు ఉండవు. వాళ్ళకి కావాల్సిన విధంగా ఎక్స్పెరిమెంట్ పని చేయలేదు. దీంతో ప్రొఫెసర్ కొంచెం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఇదేదో అయ్యేలా లేదు, వదిలేయడం బెటర్ అనుకుంటాడు. తర్వాత ఆ రోజే వే బాధలో ఉన్నప్పుడు ఎంజీ ఫ్రెండ్ అయిన అలీస్ అక్కడికి వస్తుంది. ఆమె కూడా ల్యాబ్ అసిస్టెంట్ అవ్వాలని అప్లై చేస్తుంది. ప్రతోడు శాస్త్రవేత్త అవ్వాలని ట్రై చేయడమే. ఇల్లు గాలి ఒకటే ఏడుస్తుంటే తర్వాత ఏంటో గుర్తు రావట్లేదు, సామెత మీరే కామెంట్ చేయండి. అయితే సడన్గా ప్రొఫెసర్ అలీస్ని జాయిన్ అవ్వమంటాడు. ఊరికి ఒప్పుకోర్లే, అన్నిటికీ కొన్ని లెక్కలు ఉంటాయి, అది తర్వాత తెలుస్తుంది మనకి. తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు వే ఎంజీతో కలిసి వస్తుంది. బస్సులో వెళ్తూ గతంలో జరిగిన విషయాలు మర్చిపో అని చెప్తుంది. ఇద్దరు తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ టైంలో అలీస్ చేతిలో ఒక పోస్టర్ కింద పడిపోతుంది. అందులో వే నాన్న ఎక్స్పెరిమెంట్ కోసం వాడే ఒక ప్రత్యేకమైన ఫ్లవర్ ఫోటో ఉంటుంది. ఇది చూసి వేకి బల్బ్ వెలిగిపోతుంది. ఆ పుష్పం దగ్గరలోనే ఒక ఎగ్జిబిషన్లో పెట్టారని అర్థమైపోతుంది. వెంటనే వేకు తన నాన్న మాటలు గుర్తొస్తాయి. ఈ ఫ్లవర్ లేకుంటే ఎక్స్పెరిమెంట్ సాధ్యం కాదు అని చెప్పుంటాడు. ఇది లేకుంటే ఎంత ప్రయత్నించినా 100కి 25 మార్కులు వస్తాయంటాడు. అందుకే వే ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ ఫ్లవర్ తప్పకుండా తీసుకురావాలనుకుంటుంది. అదే టైంలో ఎవరికి చెప్పకుండా దగ్గరలో ఉన్న ఫార్మా హౌస్కు వెళ్తుంది. సెక్యూరిటీ కూడా కనిపించడు, నిద్రపోతున్నాడేమో. ఆ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళి ఆ పుష్పాన్ని దొంగిలిస్తుంది. తర్వాత వెంటనే సైన్స్ ల్యాబ్కి వెళ్ళి తన ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తుంది. కానీ ఆ ల్యాబ్లో అప్పటికే ప్రొఫెసర్ అలీస్ ఇద్దరు దాక్కుని ఉంటారు. దాక్కును కదలే, వీళ్ళు వేరే ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు, అదేంటో నీకు తెలుసు. కానీ వే తన ఎక్స్పెరిమెంట్లో బిజీగా ఉండడం వల్ల వాళ్ళని గమనించదు. ఆమె ఆ ఫ్లవర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసి తన ఎక్స్పెరిమెంట్లో కలిపేస్తుంది. ఆ తర్వాత తన తొడ చర్మాన్ని కోసి 2 భాగాలు చేసి ఆ సిరంను వేరు చేస్తుంది. శాకంగా ఆ 2 భాగాలు మళ్ళీ కలిసిపోతాయి. ఎక్కడి నుంచి అయితే చర్మం తీసిందో అక్కడ కూడా అదే సిరం వాడుతుంది. తీసుకున్న చర్మం మళ్ళీ అక్కడే పెట్టి చూస్తుంది. అప్పుడు చూస్తుండగానే అక్కడ చర్మం తిరిగి జనరేట్ అయిపోతుంది, అంటే రీజనరేట్ అవుతుంది. ప్రొఫెసర్ ఇదంతా విండో నుంచి చూసి షాక్ అయిపోతాడు. వెంటనే మన పంచాయతీ ఇప్పుడు కాదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అలీస్కి చెప్తాడు.
తర్వాత వే దగ్గరకు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు వే తన ఎక్స్పెరిమెంట్ ఎలా పనిచేస్తుందో, ఆ పుష్పం వల్ల తన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిన విషయం వివరంగా చెప్తుంది. వాడు ఆమె చెప్పింది వింటున్నాడో లేదా ఆమె తొడలు చూస్తున్నాడో నాకైతే తెలియదు. అయితే ఆమె తన ఖాళీ చర్మం చూస్తున్నప్పుడు అలిస్ వాళ్ళిద్దరిని చూసి తప్పుగా అర్థం చేసుకుంటుంది. దూరం నుంచి చూస్తే మనకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆమె కొంచెం జలస్గా కూడా ఫీల్ అయిపోతుంది. అలా చూస్తూ వే ఫోటోలు కూడా తీసుకుంటుంది. తర్వాత కోపంతో వే దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకుంటుంది. ఆమెని ల్యాబ్ నుంచి తీసుకెళ్ళిపోతుంది. వే మాత్రం అలిస్ సడన్గా రావడం వల్ల కంగారు పడిపోతుంది. ఆ కన్ఫ్యూజన్లో తన నోట్బుక్ను ల్యాబ్లోనే మర్చిపోతుంది. ఆ నోట్బుక్ చూసిన ప్రొఫెసర్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి గొంతులేస్తాడు. తర్వాత ఇంతకుముందు అలిస్ తీసిన ఫోటోలు వే కజిన్ అయిన ఎంజీకి పంపించేస్తుంది. అదే ఆమె చూసి వే మామూలు ఆడదు కాదురా అనుకుంటుంది. తర్వాత ప్రొఫెసర్ ఆ కోడిగీతులు ఎవరికి అర్థమవుతాయి అనుకుని వే తండ్రి రాసిన డైరీని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోవైపు వే ఫోటోలు చూసిన ఎంజీకి విపరీతంగా కోపం వస్తూ ఉంటుంది. కోపంతో వే రూమ్లోకి వెళ్ళి రూమ్లో వస్తువులన్నీ పాడు చేస్తుంది. వే ఇంటికి వచ్చి రూమ్ పరిస్థితి చూసి షాక్ అయిపోతుంది, చాలా బాధపడుతుంది. అప్పుడే ఎంజీ వెనుక నుంచి వచ్చి దాడి చేస్తుంది. తర్వాత ఆడవాళ్ళకి ఫైట్ రాదు కాబట్టి ఇద్దరు జుట్లు పీక్కుంటారు. వే తనను కాపాడేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎంజీ మాత్రం రెచ్చిపోతుంది. నా జుట్టు పోయినా పర్లేదు, ఈరోజు నేను వదలనంటుంది. అయితే వే గురించి ఆమెకు తెలియదు. అది సైకోదు కదా, వాళ్ళ నాన్ననే చంపేసింది, ఇది ఒక లెక్క. దగ్గరలో ఉన్న పెన్ను తీసుకుని ఎంజీ మెడలో ఒక్కటే పోటు పొడుస్తుంది. ఇంకేముంది, వే మెడ సర్దుకునే లోపు ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. వేకు ఆమెను చంపాలన్న ఉద్దేశం ఏమీ లేదు, కానీ ఎంజీనే అలా చనిపోయింది. వే భయంతో ఎంజీ డెడ్ బాడీని లాక్కుంటూ తీసుకెళ్లి వాష్రూమ్లో దాచిపెడుతుంది. అప్పుడు దాన్ని ఏం చేయాలో ఆమెకు అర్థం కాదు. అరే జరిగిందేదో జరిగింది, ఆ బాడీని మాయం చేయొచ్చు కదా, అలా చేయదు. వే సైకో కదా. ఎంజీ చర్మాన్ని తన ఆయుధాలతో కోయడం మొదలు పెడుతుంది. ముఖంపై ఉన్న చర్మాన్ని మొత్తం తీసేసి తను తయారు చేసిన సిరంని తన ముఖానికి ఇంజెక్ట్ చేసుకుంటుంది. ఆ చర్మాన్ని తన ముఖంపై ఫిట్ చేస్తుంది. అలా వే ముఖ చర్మం, ఎంజీ ముఖ చర్మం కలిసిపోతాయి. అద్భుతం కదా. ఇప్పుడు వే పూర్తిగా ఎంజీ లాగా కనిపిస్తుంది. ఇంతలో ఎంజీ తల్లి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తుంది. ఆ అమాయకపు తల్లి వేని ఎంజీ అనుకుని కౌగిలించుకుంటుంది, ప్రేమగా మాట్లాడుతుంది. ఇది వేకి చాలా బాగా నచ్చుతుంది. ఈ సీన్ చూస్తుంటే నాకు మన్మథలో సింబు గుర్తొచ్చాడు. అలా తను అసలు రూపాన్ని వదిలేసి ఎంజీగా మారిపోతుంది. ఈమె సైకోనో ఇంటెలిజెంటో నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ రోజు ఉదయం వే ఎంజీ బట్టలు వేసుకుని టిప్పు టప్పుగా ఎంజీ లాగా తయారైపోతుంది. అది మామూలు సంతోషం కాదు. ఆమె యూనివర్సిటీలోకి వెళ్ళగానే ఎంజీ బాయ్ ఫ్రెండ్ను కలుస్తుంది. తొలిసారిగా ఒక అబ్బాయి తనకు అంత దగ్గరగా రావడం వేకు చాలా కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఆ సిగ్గు మామూలుగా ఉండదు. మనసులో ముసి ముసి నవ్వులు మూక భాషలు అనే పాట కూడా పాడుకుంటుంది. అలా వే ఎప్పుడు ఎంజీ ముఖంతో ఎంజీ లైఫ్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడుతుంది. లైఫ్ పూర్తిగా మారిపోతుంది. తర్వాత వే జీవితం నిజంగా చాలా బోరింగ్గా ఉందని అర్థమవుతుంది. ఎంజీకి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తల్లిదండ్రుల ప్రేమ కూడా ఉంది. కానీ వేకి ఇవేవీ లేవు. తర్వాత వే ఆ బాయ్ ఫ్రెండ్ని డేట్కి తీసుకెళ్తుంది. అక్కడ ఇద్దరు మూతి దగ్గర పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక షాకు. వే ముఖం నుంచి ఎంజీ చర్మం ఊడిపోవడం మొదలు పెడుతుంది. వాడి మీద ఆవు పేడ పడినట్లు పడుతుంది. అది చూసి వీడు షాక్ అయిపోయి చర్మం ఊడిపడటం ఏంటి అని ఉచ్చపోసుకుంటాడు. చాలా క్రీపీగా అనిపిస్తుంది. భయంతో వెనక్కి వెళ్తాడు. వెనక లోయ ఉందన్న విషయం మర్చిపోతాడు. మనం ఈతకు వెళ్ళినప్పుడు వెనకేత కొడతాము కదా, అలా పడిపోయి ఒక జీప్ మీద పడి టాటా బై బై సీ యూ అని చెప్పి చనిపోతాడు. అదేంటో వే చేతిలో అనుకోకుండా అందరూ చనిపోతూ ఉంటారు. వే సైకో అంటారా? కామెంట్ చేయండి. తర్వాత వే భయంతో ఇంటికి వస్తుంది. నువ్వు భయపడడం ఎందుకు తల్లి, నేను చూసి మేము భయపడాలి. తర్వాత వాళ్ళ నాన్న రాసిన నోట్బుక్ వెతకడం మొదలు పెడుతుంది. ఇంట్లో ఎందుకు ఉంటుంది, అది ప్రొఫెసర్ దగ్గర కదా ఉండేది. అయితే ఆ బుక్ వేకి ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఆ స్కిన్ పర్మనెంట్గా ఫిట్ అయ్యే రహస్యం ఇందులోనే ఉండే అవకాశం ఉంది. కానీ ఆ నోట్బుక్ ఆమెకి దొరకదు. అది ఎక్కడుందో మనకు తెలుసు కదా, అది ప్రొఫెసర్ దగ్గరే కదా ఉండేది. అయితే ఆమె దగ్గర కొంత పుచ్చగాయ జ్యూస్ లాగా కొంచెం సిరం ఉంటుంది. దాన్ని తిరిగి తన ముఖంలో ఇంజెక్ట్ చేసుకుని మళ్ళీ ఎంజీ ముఖాన్ని తీసుకుంటుంది. ప్రస్తుతానికి సేఫ్, బట్ పూర్తిగా కాదు. ఇంకోవైపు ప్రొఫెసర్ని చూపిస్తారు. అప్పుడు ఆయన ఆ పుష్పం కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ ఫ్లవరు ఆ ఎక్స్పెరిమెంట్కి సక్సెస్ తీసుకురావచ్చు. ఆ పువ్వు కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ప్రొఫెసర్కి అతని ట్రాన్స్లేటర్ నుంచి ఒక ఫోన్ వస్తుంది. ఆ ట్రాన్స్లేటర్ ఏమంటాడంటే, భయ ఆ ఎక్స్పెరిమెంట్ చాలా ప్రమాదకరం, దీనివల్ల చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ముందు నువ్వు ఆ ఎక్స్పెరిమెంట్ ఆపేయాలి అంటాడు. ఒకవేళ నువ్వు పోవాలనుకుంటే నేను ట్రాన్స్లేట్ చేసిన దానికి డబ్బులు ఇచ్చి చచ్చిపో, కావాలంటే ఫోన్పే నంబర్ కూడా ఇస్తా అంటాడు. కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత ప్రొఫెసర్ ఎందుకు వింటాడు. తర్వాత వే యూనివర్సిటీకి వస్తుంది. వాళ్ళ నాన్న నోట్బుక్ తీసుకునేందుకు ల్యాబ్లోకి వెళ్తుంది. కానీ ఆ బుక్ అక్కడ దొరకదు. అక్కడ ఎందుకు ఉంటుందమ్మా, బాగా ఆలోచించు. అది అక్కడ లేదు. ఎందుకంటే ప్రొఫెసర్ ఆ బుక్ని తన ట్రాన్స్లేటర్కి ఇచ్చేశాడు. అందుకే ఆమె ప్రొఫెసర్కి కాల్ చేస్తుంది. ప్రొఫెసర్, అవును ఆ బుక్ నా దగ్గరే ఉంది, ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్
అన్నట్లు నువ్వు ఎక్కడుందో దాన్ని కనిపెట్టలేవు, దాన్ని నీకు ఇవ్వను, ఎందుకంటే ఆ ఎక్స్పెరిమెంట్ని ఇప్పుడు నేను నా పేరుతో పబ్లిష్ చేయబోతున్నాను అని చెప్తాడు. అది విని ఆమెకి చాలా కోపం వస్తుంది, కానీ ఏం చేయలేదు కాబట్టి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యూనివర్సిటీ బయట రాగానే ఆమెకి ఈవ్ కనిపిస్తుంది. ఈవ్కి కూడా ప్రొఫెసర్తో ఎఫ్ఐఆర్ ఉందని ఆమెకి అప్పుడే అర్థమైపోతుంది. సో ఆమెను ఈవిని సరదాగా చంపేయాలనుకుంటుంది. అప్పుడు ఆమె ఈవిని తన ఇంటికి ఆహ్వానిస్తుంది. ఈవి కూడా వస్తుంది. సో ఈమె వెంటనే ఆమె మీద దాడి చేస్తుంది. ఎందుకు దాడి చేస్తుందని షాక్ అయిపోతుంది. తప్పించుకునే ప్రయత్నంలో గార్డెన్ వైపు పారిపోతుంది. ఈ సైకోది ఎందుకు వదులుతుంది? అక్కడికి వెళ్ళి డ్రిల్ మిషన్తో దాడి చేసి ఈవిని చంపేస్తుంది. ఈవిని చంపేసిన తర్వాత ఆమె ఈవ్ స్కిన్ కూడా తీసేసి తన ముఖానికి అంటించుకుంటుంది. ఇప్పుడు ఆమె పూర్తిగా ఈవ్ లాగా మారిపోతుంది. తన జుట్టును కూడా ఈవ్ లాగా కట్ చేసుకుంటుంది, తెల్ల జుట్టు. బట్టలు కూడా ఈవ్ వేసుకున్నట్లే వేసుకుంటుంది. ఈ ఫోన్ తీసుకుని ఆమె స్టైల్ను కూడా ఫాలో అవుతుంది. ఇంతలో ఇంటి దగ్గర నుంచి పొరుగింటి కుక్క చూసి బోవని మురుగుతుంది. అందువల్ల పోలీసులు వచ్చి బూచోడ పట్టుకో అంటూ తొంగి చూస్తారు. ఈ ఒక టవల్తో దర్శనమిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటే ఇది చాలా తప్పురా అనుకుని వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం ఆమె ఈవ్ రూపంలో యూనివర్సిటీకి వెళ్తుంది. అందరూ ఆమెను చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఈవ్ యూనివర్సిటీలో చాలా ఫేమస్ స్టూడెంట్ కదా. తర్వాత ఈవ్ రూపంలో ఆమె ప్రొఫెసర్ ఇంటికి వెళ్తుంది, ఎందుకంటే ఆమెకు తెలుసు ఇక్కడే వాళ్ళ నాన్న నోట్బుక్ ఉందని. ప్రొఫెసర్ కూడా ఆమెను చూసి ఏమి అనుమానం లేకుండా ఇంట్లోకి రమ్మంటాడు. అలా చేయి కూడా వేస్తాడు, అది వేరే విషయం, మనకు సంబంధం లేదు. తర్వాత ఆమె ఇల్లు మొత్తం వెతుకుతుంది, కానీ వాళ్ళ నాన్న నోట్బుక్ దొరకదు. ప్రెస్టేషన్లో తిరిగి బయటకు వచ్చేస్తుంది. తర్వాత రాత్రి ఆమె ఫస్ట్ చెప్పిన ఈవ్ బాడీలను పూల్లో వేసేసి చేతులు దులుపుకుంటుంది. ఆ తర్వాత ఆమె ఇద్దరు మొబైల్ను చెక్ చేస్తూ ఉంటుంది. అందులో ఆమె ప్రొఫెసర్ కలిసి ఉన్న ఫోటో కనిపిస్తుంది. ఓహో ఇదే విషయం, ఫోజ్ బాగుందని అనుకుంటుంది. అదే ఫోటోను ఉపయోగించి ఎల్సామెని బ్లాక్మెయిల్ చేయాలని అనుకుందని ఆమెకు అర్థమైపోతుంది. ఇప్పుడు అదే ఫోటోను ఆమె ప్రొఫెసర్కు వ్యతిరేకంగా ఉపయోగిస్తుంది. ఆ ఫోటోలను ఆఫీసర్స్కి సరదాగా ఆడుతూ పాడుతూ మెయిల్ చేస్తుంది. సో అఫీషియల్స్కి ప్రొఫెసర్ తన స్వార్థం కోసం అమ్మాయిలను వాడుకుంటున్నారని తెలిసిపోతుంది. వెంటనే వాళ్ళు బాబు ప్రొఫెసర్ ఇలా చిలి పనులు చేస్తే మేము ఒప్పుకోం అని చెప్పి అతన్ని అరెస్ట్ చేస్తారు. కానీ ప్రొఫెసర్కి పవర్ చాలా ఉండడంతో మరుసటి రోజే బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి అదే ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అసలు ఇది వాళ్ళ నాన్న చేయాల్సిన ఎక్స్పెరిమెంట్ని వాడు స్టెప్ బై స్టెప్ ఫాలో చేస్తూ ఉంటాడు, అంటే కాపీ కొడుతూ ఉంటాడు. చివరికి సిరం రెడీ అయిపోతుంది. ఎగ్జామ్లో చిట్టాలు పెట్టి పాస్ అవడం అంటే ఇదే. తర్వాత 2 స్కిన్ టిష్యూలను కలిపే ప్రయత్నం చేస్తాడు. ఆశ్చర్యకరంగా అతని లాజిక్ వర్కౌట్ అయిపోతుంది. ఆ 2 స్కిన్ టిష్యూలు కలిసిపోతాయి, అంటే అతని ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిపోయింది. కాపీ పేస్ట్ చేస్తే వర్కౌట్ అవుతుంది కదా మరి. తర్వాత ఆ కాపీ క్యాట్ ఆనందానికి అంతే ఉండదు. ఇంతలోనే మళ్ళీ అసలు ఆమె అక్కడికి వచ్చేస్తుంది. ప్రొఫెసర్ ముందు వేను చూసి ఇంకా ఎగ్జైట్ అయిపోతాడు. ఏం తాగుతావు చెప్పు, బీరా, రమ్మ, విస్కీ అంటూ లోపలికి వెళ్తాడు. వేకు ఇప్పుడు అవే వద్దు, ఆమెకు కావాల్సింది నోట్బుక్ అంతే. కాబట్టి ప్రొఫెసర్ వెళ్ళిపోయిన వెంటనే ఆమె నోట్బుక్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఆమెకి క్యాబినెట్లో ఒక సిరం కనిపిస్తుంది. ఇది ప్రొఫెసర్ ఇప్పుడే ఫ్రెష్గా రెడీ చేసి ఉంటాడు. సిరం తీసుకుని వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆమె ఇలా పారిపోయిన తర్వాత ప్రొఫెసర్కి అనుమానం వస్తుంది. వెంటనే తన క్యాబినెట్ ఓపెన్ చేసి చూస్తాడు. ఓం భీం బుస్, అక్కడ సిరం ఉండదు. తర్వాత రాత్రి తన ఒరిజినల్ ముఖంతో ఇంట్లో ఉంటుంది. అప్పుడు అలీస్ ఆమె దగ్గరకు వచ్చి మన ఇద్దరు ఫ్రెండ్స్ వింతగా కనిపించకుండా పోయారంటుంది. ఇది చెప్తూ అలీసు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఆమెను ఆలోచించకుండా గట్టిగా హత్తుకుంటుంది. తిక్కలదానా, వాళ్ళని చంపింది నేనే అని మనసులో అనుకుంటుంది. తర్వాత అలీసు నీళ్ళ కోసం ఆమె ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది. లోపల చూసి షాక్ అయిపోతుంది. అందులో ఏముంటాయంటే తన ఇద్దరు ఫ్రెండ్స్ శరీర భాగాల్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంటాయి. ఇది చూసిన అలీసు షాక్ అయిపోతుంది. ఆమె భయంతో కేకలు వేస్తూ అరవడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మన సైకో ఊరికెందుకు ఉంటుంది? ఆమె కాలు కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలని అనుకుని ఎవరైనా చూసేలోపు ఒక కవర్ తీసుకుని ఆమె ముఖానికి వేసి ఊపిరి ఆపేసి చంపేస్తుంది. సరే కానీ ఏంటివి గుండ్రంగా ఉన్నాయి? తర్వాత ఈ బాడీని దాచేలోపు ఇంటి డోర్ బెల్ ట్రింగ్ ట్రింగ్ అని మోగుతుంది. బయట ఉండేది ఎవరో కాదు, ప్రొఫెసర్. డోర్ అన్లాక్లో ఉందిరా లబ్బే అని సాయి కుమార్ డైలాగ్ గాల్లో వినిపిస్తుంది. అది తెలుసుకుని లోపలికి వచ్చేస్తాడు. లోపల వింతగా చంద్రముఖిలాగా కూర్చుని ఉంటుంది. ప్రొఫెసర్ ఆమెను చూసి ఏంటి తేడాగా ఉంది అనుకుంటాడు. పిచ్చిదానిలాగా నవ్వుతూ ఉంటుంది. ప్రొఫెసర్కి లోపల భయం వెంటాడుతూనే ఉంటుంది. అతనితో మీ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది కాబట్టి కంగ్రాట్స్ అని చెప్తుంది. ప్రొఫెసర్ ఓకే ఓకే అంటాడు. కానీ వెంటనే కోపంతో ఇది నీ ఎక్స్పెరిమెంట్ కాదు, మా నాన్నది అంటుంది. ప్రొఫెసర్ ఈ మాటలన్నీ లైట్ తీసుకుంటాడు. తన సిరం తీసుకోవడానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు. అందులో కాళ్ళు చేతులు ఉన్నాయని వాడికి తెలియదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన వెంటనే అందులో ఉన్న శవాలను చూసి షాక్ అయిపోతాడు. చూస్తున్న మనకు అలవాటే, ప్రొఫెసర్కి కొత్త కదా, అందుకే షాక్ అయిపోతాడు. తర్వాత లేచి సరదాగా డాన్స్ చేస్తూ అతని మెడలో కచక్కని ఊడిచేస్తుంది. అతను కింద పడిపోతాడు. కొద్దిసేపటికి ప్రొఫెసర్కి మెలకు వస్తుంది, కానీ వాడి చర్మం ఉండదు.
అది చూసి వాడు బిగ్గరగా అరుస్తూ ఉంటాడు. వే ఇప్పుడు ఆ సెరంను తీసుకుని ప్రొఫెసర్కు ఇంజెక్ట్ చేస్తుంది. తర్వాత ఒక స్కిన్ని అతని శరీరం పైన అతికిస్తుంది. ఆ స్కిన్ ఏం చేస్తుందో మనకు తెలుసు కదా. మూవీ స్టార్టింగ్ లో వాళ్ళ నాన్న ముఖంపై పడినట్లు మొత్తం బాగిపోతుంది. ఈ తిక్కల్ది సరదాగా డాన్స్ చేస్తూనే ఉంటుంది. తర్వాత వే ఇప్పుడు ప్రొఫెసర్ నోట్లో ఒక స్ట్రా పెడుతుంది. కూల్ డ్రింక్ తాగడానికి ఏమనుకున్నారు? కాదు, స్ట్రా ఉన్న చోట తప్ప అన్ని చోట్ల స్కిన్ పాకుతూ ఉంటుంది. దాంతో ప్రొఫెసర్ ఊపిరాడగా చచ్చిపోతాడు. చనిపోవడానికి ముందు అతను అరిచుంటాడు కదా, సో అది పొరిగింటి వ్యక్తి ఒకడు వింటాడు. వెంటనే పోలీసులకి సమాచారం అందిస్తాడు. తర్వాత వే హడావిడిగా హోమ్లెస్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతుంది. వాడేం చేస్తాడంటే సింపుల్గా దుప్పటి కప్పి లోపల దాచేస్తాడు. దీంతో పోలీసులు ఆమెని కనిపెట్టలేకపోతారు. కానీ అదే టైంలో ఆమె దగ్గర ఉన్న సిరం కింద పడిపోయి అది బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక అద్భుతమైన సీన్ని మనం చూస్తాం. అందులో నుంచి లీక్ అయిన ద్రవం కారణంగా వే బాడీ టిష్యూలు ఆ హోమ్లెస్ టిష్యూలు కలుస్తాయి. వాళ్ళ శరీరాలు మెల్లగా ఒకటైపోతాయి. ఇద్దరు కలిసి ఒక అజ్ఞాతమైన భయంకరమైన మాన్స్టర్ లాగా మారిపోతారు. అంటే ఐ మూవీలో విక్రమ్ కంటే దారుణంగా ఉంటారు. ఇప్పుడు వే చేయగలిగింది ఏమీ లేదు, అడుక్కోవడమే. తర్వాత ఎంజేను వెతుకుంటూ వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. కానీ వే ఎంజే గురించి ఒక్క మాట కూడా చెప్పలేకపోతుంది. ఒకవేళ మాట వచ్చినా కూడా ధర్మం చేయండి ప్రభు అంటుందేమో, ఎందుకంటే లోపల బెగ్గరున్నాడు కదా. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.